ఇంగ్లీష్‌లో మాట్లాడాలంటే భయమా? మీలాంటి వాళ్ళ కోసమే స్పోకెన్ ఇంగ్లీష్ పర్సనల్ ట్రైనింగ్ క్లాసెస్. వెంటనే జాయిన్ అవ్వండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. ఏదైనా ఒక చిన్న సిరీస్ చెప్పండి రమ్మగారు. 2 భాగాలు చెప్తాం. తప్పకుండా. సముద్రపు రాణి బానిసల కథ. ఓకే. అరేబియన్ నైట్స్ కథల్లో నుంచి ఎట్లాగో డ్రైవ్ చేసి కథ పెంచారనమాట. బాగానే ఉంటుంది సరదాగా, చిన్న కథ. పూర్వమట ఈ పర్షియా ఆ దేశాల్లో ఒక రాజుగారు ఉండేవారు. సముద్ర తీరంలోనే ఆయన రాజధాని. ఆయనకి మహా నౌకాయానం పిచ్చెట. సముద్రానికి ఎదురుగుండా కనపడుతూనే ఒక పెద్ద కోట కట్టుకున్నాడు ఆయన. చాలా పెద్దది. అంతకుముందు కోట ఊళ్ళో ఉండేది, తీరంలోనే. ఇప్పుడు మన వైజాగ్, బాంబే అక్కడ చూడు, సముద్ర తీరాల్లో తీరం వెంబడి ఉంటాయి. చాలా పెద్ద కోట కట్టుకున్నాడు. ఆయనకి ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు గబగబా కోటల నుంచి బయటికి రావటం, ఎక్కండి అని ఒక నౌకకి వెళ్ళిపోవటం. ఓయ్, అలాగా మన ఊరికి కాసేపు అలా తిరిగి వద్దామని వెళ్తాను చూడు, అలా ఆయన నౌక మీద పోయేవాడు. అయితే ఈ సముద్రాల మీద కొన్ని కథలు చెప్పుకునేవాళ్ళు ఆ కాలంలో. వెళ్తున్నప్పుడు సముద్రం గురించిన కథలు ఏంటంటే, సముద్రపు రాణి ఒక ఆవిడ ఎవరో ఉంటుందని, ఆమెకి బానిసగా దొరికితే వదిలిపెట్టదని అలా చెప్పుకునేవాళ్ళు. అందుకని ఈ సముద్రాలకి బలులు అవి చెల్లించి అప్పుడు పడవ ఎక్కేవాళ్ళ. మామూలుగా మనకి పడవలు ఎక్కేవాళ్ళు కూడా దానికి నదికి ఏవో పసుపు కుంకం వేస్తారు, పువ్వులు వేసి, కొబ్బరికాయ కొట్టి, ధూపం చూపించి, ఏదో బలిని ఒకటి వేసి, అన్నం వేసి అలా చేస్తారు. అవును. ఈ సముద్ర బలి కూడా ఇచ్చేవాళ్ళు. అయితే ఏమైందట, ఒకసారి ఈయన పెద్ద నౌకతోటి వెళ్ళి తిరిగి వస్తుంటే నౌక నడిమధ్యలో ఆగిపోయిందట. ఏదో పట్టుకుంది. ఎంత ట్రై చేసినా అది వదిలిపెట్టాల. ముందుకు నడిపారు, పక్కకి నడిపారు, వెనక్కి నడిపారు, ఏం చేసినా నౌక అక్కడి నుంచి కదల్ల. అయితే వీళ్ళందరూ ఏమన్నారట, సరంగులు వాళ్ళు రాజుగారిని, ఇది మీ పడవ కదా, మీరే కదా బాగుండ్రు, మీరు ఒక దండం పెట్టండి, ఏం కావాలో అడగండి, సముద్రపు రాణి పట్టుకుందని అందరూ కేకలు పెట్టారు. ఈ రాజుగారు, సుల్తాన్ గారు బయటికి నిలబడి దండం పెట్టి ఆ సముద్రాన్ని అడిగాడు. ఓ సముద్ర రాణి, నువ్వేనా పట్టుకున్నావు? నీకేం కావాలో చెప్పు, నువ్వు ఏది అడిగితే అది ఇస్తా, మమ్మల్ని వదిలేసేయమన్నాడు. లోపల నుంచి ఒక గొంతు వినపడింది, ఆడగొంతు. నువ్వు తీరం చేరంగానే మొదట నీ కంటికి ఏది కనపడుతుందో దాన్ని నాకు ఇచ్చేసి, దాన్ని నాకు ఇస్తానని ఒట్టెయ్యి, అప్పుడు నేను వదిలిపెడతాను. సరేనన్నాడు. తీరం చేరగానే మొదట కనపడిన దాన్ని సముద్రపు రాణికి ఇవ్వాలి. అందరూ సాక్ష్యం. పడవ కదిలిపోయింది, నావ బయటకు వచ్చేసింది, వదిలేసింది అనమాట. నావ అలా రాగా 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 ఆయన తీరం నౌక బయట నిలబడి చూస్తుంటే తీరం మీద ఒక నలుసులాగా కనపడింది అతనికి. ఏదో ఏమిటా 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 అని చూస్తే నాన్న పడవ వస్తోందని ఎదురుగుండా నుంచునున్నాడు రాజకుమారుడు. అయ్యో, 4-3 ఏళ్లవాడు పిల్లాడే కనిపించాడు. ఈయన హడిలిపోయాడు. సముద్ర ప్రాణి మాట గుర్తొచ్చింది. తల ఇట్లా పక్కకి తిప్పితే ఓ పంది కనపడింది, ఎడం వైపుకి తిప్పితే ఓ బాతు కనపడింది. సరే, ఇతనేమనుకున్నాడు, పిల్లాడు పంది బాతు కనపడ్డాయి. దిగేసి పిల్లాడిని ఎత్తుకుని పందిని బాతుని చంపేసి సముద్రంలోకి పారేయించాడు. పారేయిస్తే పెద్ద అలొచ్చి పంది బాతు 2 బయటకు వచ్చేసినాయి. అంటే అదొక ఒప్పుకోలే, నువ్వు చూసింది ఎవరినో వాడు ఇచ్చేయాలి. ఈయన ఏం చేశాడు, పిల్లాన్ని ఎత్తుకుని లోపల తీసుకెళ్ళిపోయాడు. అప్పటి నుంచి ఎప్పుడు ఆయన పడవెక్కల. కొడుకుని మాత్రం అస్సలు పొరపాటు కూడా యువరాజుని సముద్ర తీరానికి రానిచ్చేవాడు కాదు. అంతకుముందు 4 ఏళ్ళు వచ్చేదాకా వాడు పుట్టినప్పటి నుంచి తీరంలోనే ఆడుకున్నాడు. ఎప్పుడైతే ఈ ప్రాబ్లం వచ్చిందో ఇంకా కుర్రాన్ని బయటికి పంపల. సముద్ర తీరానికి నువ్వు వెళ్ళకూడదు అని చెప్పేవాడు. 18-19 సంవత్సరాలు వచ్చేదాకా ఆ అబ్బాయి ఏనాడు సముద్ర తీరానికి వెళ్ళాల. ఓకే. వాడు 19వ పుట్టినరోజు అయ్యి 20వ పడిలో అడుగు పెడితే పిల్లలకి ఇంకా పెళ్ళిళ్ళు చేస్తారు. అప్పుడు పెద్ద పార్టీ చేశారు. పార్టీ చేసి యువరాజును ఊళ్ళోకి వదిలిపెట్టారు. వాడి స్నేహితులు వాళ్ళు వీళ్ళు చాలామంది ఉన్నారు. అందరితో కలిసి ఆ రోజంతా బాగా ఫ్రీగా ఆడుకుని సముద్ర తీరానికి వాళ్ళతో పాటు వచ్చేసేసరికల్లా ఎప్పుడైతే సముద్ర తీరంలో అడుగుపెట్టి నీళ్ళ దాకా, నీళ్లు కాళ్ళకి తగిలిన మరుక్షణం సముద్రంలో నుంచి ఒక అందమైన చెయ్యి, దాని నిండా గాజులున్నాయి, బోళ్ళంతా అలంకరించుకున్న ఒక చెయ్యి ఈ రాజకుమారుడి రెక్కపుచ్చుకొని లోపలికి లాగేసుకుంది. అందరూ చూసారు, హాహాకారాలు చేశారు. హాహా లేదు, హూహూ లేదు. చెయ్యి మాయమైపోయింది, కుర్రాడు మాయమైపోయాడు. లబో దిబో రాజుగారికి చెప్పారు, ఇన్నేళ్ళు కాపాడాం పిల్లాడిని, వెళ్ళకుండా ఉంటే బాగుండేది.
ఇంకా నాకెందుకు, నాకేం భయం, చిన్నప్పుడంటే భయం కానీ అనుకున్నాడు రాజకుమారుడు. 20 ఏళ్ళు వచ్చినాయి, 19 నుండి 27 వస్తే ఇంకేమవుతుంది, పర్వాలేదు అనుకుని వెళ్ళాడు. వెళ్ళేసరికి ఇలాగైంది. అక్కడికి లోపల సముద్రంలోకి వెళ్తే ఒక పరమ పాపిష్టి మొహంగా ఉన్న, ఒక బాగా అలంకరించుకున్న ఒక ముసలిది తనకి కనపడింది. మొహం వికృతంగా ఉంది కానీ చాలా అలంకారం చేసుకుంది. నువ్వు నా బానిసవి, నీ 4 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళు 16 ఏళ్ల నుంచి నువ్వు చేయాల్సిన పని ఇప్పుడు చేయాలి, నువ్వు ఇక్కడే ఉండాలి అని చెప్పి ఒక మందిరంలోకి పంపించింది. ఆ మందిరంలో ఎంతమందో ఇలాంటి వాళ్ళే కుర్రాళ్ళు ఆడపిల్లలు బోళ్ళంతమంది కనపడ్డారు. వాళ్ళందరూ ఈ సముద్ర రాణి బానిసలే. ఇలాగే ఎప్పుడో ఒకప్పుడు తీసుకొచ్చి లోపల పెట్టేసుకుంది. వాళ్ళే రకరకాల పనులు చేస్తారు. ఈ రాణిని అలంకరించడం అవన్నీ ఆ పిల్లలే చేస్తారు. ఈ ఆడపిల్లలు మగపిల్లలు కలిసి తిరుగుతుంటే ఇందులో 2-3 ఆడపిల్లలు, ఈ కుర్రాడు 20 ఏళ్ళ వాడు కదా, వీడికి కొంచెం అట్రాక్ట్ అయ్యారు. అందులో ఒక పిల్ల ఈ అబ్బాయికి బాగా నచ్చింది. తీరా చూస్తే అది ఎవరో కాదు, ఈ పర్షియా దేశానికి పక్కనున్న ఒక రాజకుమార్తె. ఓహో. దాన్ని 4వ ఏటో 3వ ఏటో తీసుకొచ్చేసింది ఆ పాపని. నీకు 16 ఏళ్ళు 17 ఏళ్ళు ఉన్నాయి. ఆ అమ్మాయి ఈ సముద్ర ప్రాణికి చెలికత్తెగా ఏం చెప్పిందంటే, మనం ఇక్కడే ఉంటే మన బతుకంతా ఇక్కడే ఉంటాము. రాణి దగ్గర తిరిగి తిరిగి చాలా మాయలు మంత్రాలు బోల్డని నేర్చుకున్నాను నేను కూడా. ఏదైనా అవకాశం వస్తే పారిపోదాం, వెళ్ళిపోదాం బయటికి. సముద్రంలోకి వచ్చి మనం బయటికి వెళితే ఇంకా మనని పట్టుకోదు, అది ఇక మనని పట్టుకోలేదు, దానివల్ల కాదు. ఆల్రెడీ ఇక్కడ ఉన్నాం మనం బయటికి వెళ్ళామా ఇంకా ఆమె స్పెల్ ఊడిపోయినట్టే మన మీద నుంచి. శక్తి ఇంకా పనిచేయదు అని కుర్రాడికి చెప్పింది. సరే, ఆ రోజంతా వీళ్ళిద్దరు కబుర్లు చెప్పుకుంటూ అటు ఇటు తిరిగారు. మర్నాడు సముద్ర ప్రాణి వీడి దగ్గరకు వచ్చి, నువ్వు భలేవాడివిరా, ఇంతమంది ఉన్నా కూడా నాకు అత్యంత ఇష్టమైన చెలికత్తెతోటే ఫ్రెండ్షిప్ చేసావు. సరే, ఆ పిల్ల ఎట్లాగూ పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. నేను నీకు 3 పనులు చెప్తా. నా 3 పనులు నువ్వు చేసావా, ఈ పిల్లనిచ్చి పెళ్లి చేస్తా నీకు. ఓహో. నువ్వు గనక చేయలేకపోయావనుకో, జన్మాంతం నాకు బానిసగా నువ్వు ఇక్కడే ఉండాలి. ఇక పెళ్లి లేదు గుళ్ళు లేదు, నువ్వు ఇక్కడే ఉండాలి, ఇక్కడే ఉండిపోతావు, ఇంకా నీకేం దారి లేదు అంటే కుర్రాడు అన్నాడు, మరి 20 ఏళ్ల హుమ్మస్లో ఉన్నవాడు నాకు అన్నీ వచ్చు, నేను అన్ని చేస్తా అని ఉంటుంది కదా. సరే చేస్తానన్నాడు. చేస్తానంటే కాస్త కొద్ది రోజులు అటు ఇటు తిరిగాక ఒకరోజు సముద్ర ప్రాణి పిలిచింది. ఈ పిల్లాడు కలిసి కబుర్లు చెప్పుకుంటూ బాగా తిరుగుతూ ఉండేవాళ్ళు. ఒకరితో ఒక స్నేహం కుదిరింది, పెళ్లి చేసుకుందామన్న ఊహ వచ్చేసింది వాళ్ళకి. అయితే ఏం చేసింది, ఒక పెద్ద మైదానం దగ్గరికి తీసుకెళ్ళింది. మైదానం నిండా గడ్డే. ఈ పొద్దున్నుంచి సాయంత్రం లోపల ఈ గడ్డంతా కొయ్యాలి. సరే అన్నాడు. కోసిన గడ్డి మళ్ళీ అతికించాలి అని చెప్పింది. ఈ పని చేయి, నేను సాయంత్రం వస్తా అని వెళ్ళిపోయింది. కుర్రాడు పక్క నుంచి కోయటం మొదలుపెట్టాడు. కోత సరే, అతికించటం కోయటం కూడా తన వల్ల కాదు ఇదంతా. అమ్మో, దీని తెలివితేటలు ఇలాంటి పని పెట్టిందే, ఇది శక్తితో చేసేది కాదు. ఈ లోపల ఏమైంది, కొంచెం మధ్యాహ్నం 12-1 గంట అయ్యేసరికి రాజకుమార్తె ఎక్కడి నుంచో వచ్చింది. ఆ పక్క దేశం రాజకుమార్తె. ఏం చేస్తున్నా అంటే, మన సముద్రపు రాణి ఈ గడ్డంతా కోసి మళ్ళీ అంటించమంది. సగం కోసాను, అంటించడం ఏమిటో తెలియలేదు నాకు అంటే, అంతేగా నేను చెప్తాను ఉండని అదొక మంత్రం వేసి ఏం చేసింది, ఒక కత్తి తీసింది. ఆ కత్తితోటి ఈ మొత్తం ఈ గడ్డి మీద ఇట్లా రాసింది. రాయంగానే గడ్డంతా తెగిపడిపోయింది. ఆ పడిపోయిన గడ్డి మీద మళ్ళీ 2వ పక్క నుంచి రాసింది. రాయంగానే గడ్డంతా ఎగిరిల్లా తొక్కుంది. ఇంతే మాయ, చెయ్యి నువ్వు ఈ పని అని చెప్పి మొత్తం గడ్డంతా కోసి గడ్డంతా అంటించేసాడు. చేయలేదంటానికి వీల్లేదు, గడ్డి ఇట్లా పెరుగుతుంది కదా, అది రివర్స్లో అతుక్కుంది. ఇప్పుడు కోసి అంటించినట్టు కరెక్ట్గా అవుతుందా? సాయంత్రం చీకటి పడే వేళకి సముద్రపు రాణి వచ్చింది, తెల్లబోయింది. ఊరిని మొత్తానికి కానీ ఇది నువ్వు చేయలేదు పెట్టింది అనుకుంది. తనకు తెలిసింది, కానీ తనతోటే ఉన్న ఆ పిల్ల ఎప్పుడొచ్చి వీడికి కిటుకు చెప్పిందో ఆవిడకి అర్థం కాదు. ఓకే, అది మాయమంత్రాలు నేర్చేసుకుంది ఆ పిల్లని తెలియలే, కానీ వీడి దగ్గర ఏదో కిటుకుందని అర్థమైంది. ఇక చేసేదేముంది, సరే బాగా చేసావు, పద ఇంకో పని చెప్తానంది. వెళ్ళిపోయారు. మళ్ళీ ఒక వారం రోజులు గడిచింది. ఈ పిల్లాడు కలిసి అటు ఇటు తిరుగుతున్నారు, అందరితోటి కబుర్లు చెప్పుకుంటున్నారు, ఏవో చిన్న పొన్న పనులు చేస్తున్నారు. సరే, ఒకరోజు ఈ రాణి ఏం చేసింది, ఒక గుర్రపు శాలకి తీసుకెళ్ళి ఆ శాలలో 100 గుర్రాలు ఉన్నాయి. అది ఏనాడు ఊడ్చింది తుడిచిన పాపాన్ని పోల. ఈ గుర్రపు శాల మొత్తం క్లీన్ చేయి, పొద్దున్నుంచి సాయంత్రం లోపల అని చెప్పి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే ఈ గుర్రపు శాల చూస్తే భయం వేసింది. అదేం చేయాలో తెలియలా.
ఈ వీటన్నిటి గుర్రాలన్నీ 100 గుర్రాలని తీసుకొచ్చి బయట కట్టేయాలా మొదట, తర్వాత కదా ఊడుపు తుడుపు. అవును. ఏం చెయ్యాలి? అటు ఇటు చూస్తున్నాడు కుర్రాడు. ఈ లోపల వచ్చేసింది రాజకుమార్తె. ఏం చేయమంది అని, ఈ గుర్రపుశాల క్లీన్ చేయమంది అనేసరికి సరే నేను చెప్తా ఉండని అన్నిట్లోకి ముసీలిగా ఉన్న ఒక గుర్రం దగ్గరికి వెళ్ళింది. ఆ గుర్రాన్ని పెడేల్మని కొట్టింది ఒక దెబ్బ. గుర్రం రయ్యమని లేచి నుంచోగానే ఈ శాల మొత్తాన్ని క్లీన్ చేయి, నువ్వు మొత్తం శాలను క్లీన్ చేస్తే నిన్ను వదిలేస్తాను, నీ దారిని నువ్వు వెళ్ళిపోవచ్చు అనేసరికి సరేనని గుర్రం ఏం చేసింది, వీళ్ళిద్దరిని రాజకుమారుడు రాజకుమార్తె ఇద్దరు బయటికి దూరంగా పరిగెత్తారు. ఆ గుర్రం ఎగిరి 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 తన గిట్టలతోటి ఆ నేలనంతా కొట్టేయటం మొదలుపెట్టింది. అది కొట్టినప్పుడల్లా ఇంతంత దుమ్ము లేచి బయటపడుతోంది. ఓహో. గుర్రాలన్నీ బయటికి వెళ్ళిపోయినాయి. మొత్తం సాయంత్రం అయ్యేసరికి శాలంతా చేత్తో తుడిచినట్టు అయిపోయింది, మొత్తం క్లీన్గా అయిపోయింది. అయిపోయేసరికి ఈ పిల్ల ఏం చేసింది, ఓ బట్టను తడిపి ముంచి పట్టుకొచ్చి చేతితోటి తుడిచేసింది మొత్తం. చూడు మొత్తం సిద్ధమైపోయింది అని గుర్రాలన్నిటినీ మళ్ళీ లోపల కట్టేశారు. ఫ్రెష్గా 100 గుర్రాల్లో ముసలి గుర్రాన్ని నిశ్శబ్దంగా కట్టుబోడదీసింది. రాత్రికి నువ్వు వెళ్ళిపోవు. సాయంత్రానికి ఆ సముద్ర రాణి వచ్చింది. వచ్చి చూసేసరికి అలా ఏంది, గుర్రపుశాల అంతా శుభ్రంగా ఉంది. ఇది నువ్వు చేసిన పని కాదని సణుక్కుంటూ పోయింది. తెలిసింది కానీ ఎవరు చేశారో తెలియట్లేదు అనమాట. సరే 3వ రోజు మళ్ళీ ఒక వారం గడిచింది. ఈసారి ఏం చేసింది, ఒక పెద్ద పందుల శాలకి తీసుకెళ్ళారు. ఆ పందుల శాల ఎంత దరిద్రంగా ఉంటాయో పందులు ఉంటే దాన్ని శుభ్రం చేయాలని చెప్పింది. వాసన, రొచ్చు, బురద, దాని నిండా పందులు లుకలుకలాడుతూ పిల్లలు, గందరగోళంగా ఉంది. మళ్ళీ రాజకుమార్తె వచ్చింది. వాటిల్లోంచి ఒక పెద్ద పందిని పిలిచి నిన్ను పారిపోనిస్తాను, ఇది శుభ్రం చేయాలి నువ్వు అని చెప్పేసరికల్లా ఆ పంది ఏం చేస్తుంది, ఆ పంది అక్కడ నుంచోలేకపోయారు. అసలు మామూలుగానే నుంచోలేకపోతారు. ఇద్దరు చెరో పక్కకి పారిపోయారు. ఆ పంది మొత్తం శాలంతా శుభ్రం చేసింది, నీళ్లు తెచ్చి పోసి కడిగింది, పందులన్నిటినీ లేవదీసింది. అదే దాని తంటాలు అది పడింది. పందుల శాల మొత్తం క్లీన్ అయిపోయింది. సాయంకాలం వచ్చి చూసింది, ఆ ముసలి పంది, ఆ పెద్ద పంది ఉంది కదా, ఆ పందిని పారిపోవటానికి దానికి పంపించేసింది దారి. అది సముద్రం వదిలిపెట్టి బయటికి వెళ్ళిపోతాయన్నమాట అవి. సాయంత్రం వచ్చి సముద్ర ప్రాణి మళ్ళీ చూసేసరికి ఉంది, పందుల శాల అంతా క్లీన్గా ఉంది, కుళ్ళువాసన లేదు, రొచ్చు లేదు, మళ్ళీ పిల్లలన్నీ శుభ్రంగా ఉన్నాయి. ఆశ్చర్యపోయింది. అబ్బా బాగా చేసావు, కానీ ఇది నువ్వు చేసిన పని కాదు. సరే అని, బాగుంది, ఎంత బాగానో చేసావు, నువ్వు చక్కటి పిల్లని ఎంచుకున్నావు, చక్కగా పనులన్నీ చేసావు, చాలా సమర్థుడివి, నీకు పెళ్లి చేస్తాను రాజకుమార్తెతోటి. అయితే పెళ్ళికి కావాల్సిన సంబారాలు నువ్వు తెచ్చుకోవాలి. వనరాణి అని ఉంది మా అక్కయ్య, మా అక్క దగ్గరికి వెళ్ళు. చక్కగా వెళ్తే వనరాణి దగ్గరికి వెళ్తే నీకు అన్నీ ఇస్తుంది, సామాన్లు అవన్నీ పుచ్చుకుని వచ్చాక పెళ్లి చేసేసుకుందు కానీ అని చెప్పేసరికి సరేనన్నాడు. రాత్రికి అమ్మాయి అబ్బాయి కలుసుకున్నారు. ఏమంది సముద్ర ప్రాణి అంటే, ఎవరో వనరాంట వాళ్ళ అక్కయ్యట, అక్కడికి వెళ్ళమంది, పెళ్లి సంబారాలని ఆవిడ దగ్గర ఉంటాయట, దారి చెప్తానంది అనేసరికల్లా ఏమైనా ఎత్తి బతుకుంది. బాబోయ్, అది మామూలు వనము రాణి కాదు, అది బ్రహ్మరాక్షసి, దీనికి 100 రెట్లు ఎక్కువ, దాని దగ్గర చాలా ట్రిక్కులు ఉంటాయి, నిన్ను చంపేయటానికి ఏవో పనులు చూపిస్తారు వీళ్ళు, ఆ పని నువ్వు ఎవడు చేయలేని వాళ్ళని బానిసలుగా ఉంచారు. అట్టగే 100-150 మంది పిల్లలు ఉన్నారు ఇక్కడ, మేము కూడా అలాగే ఉండిపోయాం. ఇప్పుడు నేను మాయలు మంత్రాలు నేర్చుకున్నాను కాబట్టి ఇవి కుదిరినాయి, ఈ పనులన్నీ కుదిరినాయి, ఏమీ లేకపోతే చేసేదేం లేదు, చచ్చినట్టు ఇక్కడ ఉండిపోవటమే, అది మరీ కష్టము, ఇక్కడ ఉండకూడదు, మనం పారిపోవాలి, దానికి ఏదైనా మార్గం చూద్దాము, నేను నీకు మంచి ఐడియాలు చెప్తాను, ఆవిడ ఎప్పుడు వెళ్ళమంటుందో చూడు, అప్పుడు మనం ప్లాన్ చేద్దామని చెప్పి సరేనన్నాడు. వీళ్ళిద్దరూ ఎలా వెళ్ళి వనరాణి దగ్గర నుంచి తప్పించుకున్నారో మనం వచ్చే భాగంలో విందాం. తప్పకుండా. నమస్తే. నమస్తే చెయ్యి.